నమస్కారం అండి, నేను మిస్ సాంబా సాయి కుమార్. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక వింత టాపిక్ చెప్పాలి అంటే అదేంటి అంటే మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, మీ సమాధానం ఏమిటి అన్నదే ఈరోజు టాపిక్ అండి. నార్మల్గా మీరేమంటారో ఒక్కసారి మీరు అంటే ఎవరైనా ఫోన్లో అనుకోండి, లేదు అంటే ఒక ఫ్రెండ్ కలిశాడు, మాట్లాడుతున్నాడు, ఎలా ఉన్నావురా అంటే వాట్ ఈస్ దట్ యూ గివ్ ది ఆన్సర్ అంటే మీరు ఏమి చెబుతారు అన్నది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, లేకపోతే గుర్తు తెచ్చుకోండి. వాట్ ఈస్ దట్ యు ఆర్ సేయింగ్? దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. అంటే మీరు ఎలా ఉన్నారు అన్న అడిగినప్పుడు మీరు ఏమి ఆన్సర్ ఇస్తారు అన్నది మీ మైండ్లో జరిగే ఒక సంభాషణ ఏదైతే ఉందో అదే ఆన్సర్ మీ మైండ్లో నుంచి యాక్చువల్గా వస్తుంది. అది ఆటోమేటిక్గా జరుగుతుంది, బట్ వస్తుంది. అయితే ఒకవేళ ఇదే క్వశ్చన్ నన్ను ఎవరైనా అడిగారనుకోండి, ఎలా ఉన్నారు అని ఆర్ ఎలా ఉన్నావు అని, నా ఆన్సర్ ఒకటే ఉంటుంది. అదేంటి అంటే ఆసమ్, లవ్లీ, వండర్ఫుల్, గ్రేట్, సూపర్, ఎగ్జాక్ట్లీ, సూపర్, ఇట్లా చెప్తుంటాను అనమాట నేను. అండ్ ఇది స్టార్టింగ్లో ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు. ఎలా ఉన్నారు సాంబా సాయి కుమార్ గారు అంటే అద్భుతం అండి, ఎక్సలెంట్, సూపర్, లవ్లీ, వండర్ఫుల్, గ్రేట్, ఆసమ్, ఆన్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అని నేను చెప్తాను. ఇది ఇనీషియల్గా డెఫినెట్గా ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు, పక్క వాళ్ళు నవ్వచ్చు కూడా. నవ్విన వాళ్ళే మిమ్మల్ని నమ్ముతారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో కాబట్టి దాని గురించి బాధపడకుండా మీరు ఇది అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఒక అద్భుతమైన ఆన్సర్ చెప్తారో వైబ్రేషన్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీదే కాదు, మీతో మాట్లాడే వాళ్ళ వైబ్రేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. వాళ్ళు నవ్వుతారు, వావ్ గ్రేట్ అంటారు, మోటివేట్ అవుతున్నామని చెప్తారు. కాకపోతే ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకోవాలండి, ప్రాక్టీస్ చేయాలి. డెఫినెట్గా మీకు అది వస్తుంది. ఎప్పుడైతే మీరు అది అంటారో మీ వైబ్రేషన్ ఫస్ట్ చేంజ్ అవుతుంది. పక్కవాడి వైబ్రేషన్ పక్కన పెట్టండి, మీ వైబ్రేషన్ ఆటోమేటిక్గా ఒక అద్భుతమైన వైబ్రేషన్ మీకు వస్తుంది ఫస్ట్. ఎందుకంటే మీరు ఎనర్జెటిక్గా అంటారు. మీరు నార్మల్గా అనలేరు బాగున్నాను, ఎక్సలెంట్గా ఉన్నాను, అద్భుతంగా, ఇలా అనలేరు. మీరు అనేటప్పుడు డెఫినెట్గా మీ వాయిస్ని పెంచాల్సి వస్తుంది. ఒక అద్భుతమైన వైబ్రేషన్ని మీరు లోపల నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అది ఎలా ఉన్నారు అనగానే ఎక్సలెంట్, ఆసమ్, లవ్లీ, వండర్ఫుల్, గ్రేట్, సూపర్, ఎట్లాంటి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తుంటే ఎలాంటి ఎనర్జీ బయటకు వస్తుంది? అలాంటి ఎనర్జీతోనే చెప్తారు మీరైనా నేనైనా ఎవరైనా. నేను కూడా ప్రాక్టీస్ చేశానండి. ఇనీషియల్గా చాలామంది నవ్వారు, ఆఫీస్లో నా కొలీగ్స్ నవ్వారు, లేకపోతే నేను ఫోన్లో ఎవరితో మాట్లాడినప్పుడు ఇదే అంటాను. నాకేమన్నా ఫోన్ చేసినా కూడా ఎలా ఉన్నారు సార్ అంటే నా వర్డ్స్ ఇవే వస్తాయి. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్లో ఇబ్బంది మీకు అనిపించవచ్చు, ఎదుటివాడికి కూడా అనిపించవచ్చు, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరూ మీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. అంటే పలానా మనిషితో మాట్లాడితే ఒక అద్భుతమైన పాజిటివ్నెస్ వస్తుంది, ఒక అద్భుతమైన వైబ్రేషన్ వస్తుంది అని చెప్పేసి అనుకొని మీతో మాట్లాడడం జరుగుతుంది. అండ్ దే విల్ లవ్ టు టాక్ టు యూ. అది ఒక పాయింట్. అయితే ఇంకో పాయింట్ ఏంటి అంటే మీరు ఇవన్నీ మాట్లాడడం వల్ల ఓన్లీ పాజిటివే మాట్లాడగలుగుతారండి, నెగిటివ్ మాట్లాడే అవకాశమే లేదు. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మీరు ఏది మాట్లాడితే అదే జరుగుతోంది అని లాస్ట్ చాలా వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు అదే చెప్తున్నానండి, మీ మాటల్లో చాలా పవర్ ఉంది కాబట్టి మీరు పాజిటివ్గానే మాట్లాడుతున్నారు, అద్భుతంగానే మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఏది మాట్లాడితే అదే జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా అద్భుతమైన వర్డ్సే యూజ్ చేసి మాట్లాడాలి. సో ఇప్పటి నుంచి ఎవరైనా మిమ్మల్ని మీరు ఎలా ఉన్నారు అని అడిగితే మీరంతా స్టోరీస్ చెప్పకండి. అవన్నీ స్టోరీసే. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే నాకు అది ఆ ప్రాబ్లం ఉంది, ఎవరికి లేవండి ప్రాబ్లమ్, ప్రతి ఒక్కరికి ఉంటాయి. బట్ అది మీరు చెప్తున్నారు అంటే దాన్ని మీరు యాక్చువల్గా ఇంకా ఫీల్ అవుతూ దాంట్లోనే ఉన్నారు అని అర్థం. కాబట్టి మీరు ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావాలి అంటే అద్భుతంగా ఉన్నాను, ఎక్సలెంట్గా ఉన్నాను, ఆసమ్గా ఉన్నాను, కోట్లు ఆకర్షిస్తున్నాను, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే మీకు అదే జరుగుతోంది. మీకు ఏది కావాలో మీరు అదే మాట్లాడాలి. నేను పదే చెబుతూనే ఉన్నాను అన్ని వీడియోస్లో కూడా, మీకు ఏది వద్దో అది మాట్లాడొద్దు. కానీ మనము తెలుసో తెలియకో హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా ఏదైతే వద్దో అదే మనం మాట్లాడుకుంటాం, మన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం, మన రిలేటివ్స్తో మాట్లాడుతుంటాం. నో, అలా చేయకండి ప్లీజ్. మీకు ఏది కావాలో అది మాట్లాడండి.
అది అబద్ధం. మీరు అనవచ్చు, ఈ క్వశ్చన్ అడగవచ్చు, సార్ కానీ అది అబద్ధం కాదు సార్ అని అనవచ్చు. అబద్ధం కాదండి, మీ మైండ్ని మీరు ట్రైన్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు ట్రైన్ చేస్తున్నారు. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఏది చెప్తే అదే నిజం అనుకోండి. నా బాస్ అడిగాడు అని చెప్పేసి అది మీకు ఇవ్వడానికి 100% కృషి చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుందండి. కాబట్టి మీరెప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడండి, అద్భుతంగా మాట్లాడండి, అవే రిజల్ట్ వస్తాయి. ఇప్పటి నుంచి ఎవరైనా మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగారనుకోండి, నేనైతే ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటానండి, ఎలా ఉన్నారు అని ఎవరు అడుగుతారా అని వెయిట్ చేస్తాను. ఎందుకంటే అది అడిగినప్పుడు మై వైబ్రేషన్స్ విల్ చేంజ్. నేను డెఫినెట్గా ఆసమ్, లవ్లీ, వండర్ఫుల్, గ్రేట్, సూపర్, ఎక్సలెంట్ ఇవన్నీ చెప్తాను. సో దే విల్ ఆల్సో ఫీల్ గ్రేట్ అండ్ సమ్ పీపుల్ విల్ లాఫ్ ఆల్సో అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన విషయాలు మీ జీవితంలోకి రావాలి అంటే మీరు అద్భుతంగా మాట్లాడాలి, మీరు అద్భుతంగా ఫీల్ అవ్వాలి. దెన్ ఓన్లీ థింగ్స్ విల్ స్టార్ట్ కమింగ్ టు యువర్ లైఫ్ అండి. అందరూ కోటీశ్వరులు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.